ఏమైందమ్మా? శాంతికి మళ్ళీ కడుపు వచ్చింది. మళ్ళీ వచ్చింది. అమ్మా అమ్మా వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. మాయదారి డబ్బు మళ్ళీ వచ్చింది. ఎంత కర్మగారిపోయింది తల్లి. ఆ దేవుడు ఇంకా మమ్మల్ని ఎన్ని పరీక్షలు చేయదలుచుకున్నాడు. మీ చెల్లెని హాస్పిటల్లో చేర్పించావా? అవును నీళ్ళు, ఆపరేషన్ చేయాలంటున్నారు. కనీసం 1500 కావాలి. నా పరిస్థితి నీకు తెలుసుగా. ఇప్పుడు ఏం చేయడానికి నాకేం తోచడం లేదు. అరేరే, ఈ మాట అంటే అంత డిజైడ్ అవుతావు ఎందుకు? ఏదో దారి చూద్దాంలే, ముందు తీసుకో. నీళ్ళు, స్నేహితురాలుగా నాకు ఒక్క సహాయం చేసి పెట్టు. ఆ 1500 నాకు అప్పుగా ఇప్పించు. త్వరలోనే తీర్చుకుంటాను. అప్పు లేదు, తీర్చడం లేదు. నువ్వు ఒక పని చేస్తానంటే ఆ 1500 నువ్వే సంపాదించుకోవచ్చు. నేనా? ఎలా? చాలా తేలికైన పని. ఈ బాక్స్ తీసుకో, తిన్నగా ఈ అడ్రస్ ఉన్న చోటికి తీసుకెళ్ళి అందజేయి. పని అవుతుంది, నీకు 1500 వస్తాయి. అలాగా? అవును, ఈ బాక్స్ లో ఏముంది? అది మనకు అనవసరం. చెల్లెని రక్షించుకోవడం ఇప్పుడు మనకు ముఖ్యం. హరి అప్, తీసుకో. కమాన్ లత, ఆగిపోయావి. రావలసిన చోటుకే వచ్చావు. కమాన్. బాక్స్ అక్కడ పెట్టు. నా పేరు మీకెలా తెలుసు? మాకు తెలియనివంటూ ఉండవు. వెరీ గుడ్. ఎక్స్పెక్ట్ చేసినట్టే నెగ్గుకొచ్చావు. ఇదిగో మా సంతోషం. టేక్ ఇట్. మా మధ్యన నువ్వు శాశ్వతంగా ఉండాలనే నిన్న ఫోటోలో ఇరికించాం. శాశ్వతంగానా? నాకు తెలియక పొరపాటు చేశాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయను. అయితే నీకిక జీవితమే ఉండదు. దుర్భర నరకమే నీకు మిగులుతుంది. నీ చిన్నారి తమ్ముడు, చేతికందిన చెల్లెలు, జన్మనిచ్చిన తల్లి అందరూ శవాలైపోతారు. ఆ తర్వాత నువ్వు హాయిగా దిక్కులేని చావు చేస్తావు. ఆ దారి వెతుక్కుంటావా, మా దారి ఎన్నుకుంటావా? సార్, ఆ పని మాత్రం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు చెప్పినట్టు చేస్తారు సార్, చేస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్. దాట్స్ అవర్ గర్ల్. ఆ విధంగానే నా నర్రూప రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాను శేఖర్. వాళ్ళని ఎదురించడం ఎవరి తరమో కాదు. వాళ్ళకి ఈ సంఘంలో కావలసిన డబ్బు, హోదా, శక్తి అన్నీ ఉన్నాయి. కానీ అసలు వాళ్ళు బయటికి కనిపించరు. అలా భయపడితే ప్రయోజనం లేదు లత. కాదని ఎదిరించిన వాడే ఎప్పటికైనా నెగ్గుతాడు. అసలు మీ బాస్ ఎవరు? లక్షాధికారి, నా ఫ్యాక్టరీ యజమాని రంగారావు. ఓ, ఆ పెద్ద మనిషా? వాడి సంగతి నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. దొరికిన ప్రతి రహస్యం మాత్రం నాకు అందజేయి. వాడిని ఒక తోలు బొమ్మలాటాడిస్తాను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.